అందరికీ నమస్తే. ఆంధ్రప్రభ భక్తి ఛానల్‌కి స్వాగతం. శనీశ్వరుడు ఈయన న్యాయం, కర్మలకు దేవుడిగా విశ్వసిస్తారు హిందువులు. శనిదేవుని ఆశీస్సులు ఉంటే వారి జీవితం ఆనందంగా ఉంటుందని, శని వక్రదృష్టి పడితే అనేక ఇబ్బందులు ఎదురవుతాయని నమ్ముతారు. ఇక శని జయంతి రోజున శనిదేవుని ఆశీస్సులు పొందడానికి ప్రతి ఒక్కరూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అయితే ఈ రోజున పొరపాటున కూడా చేయకూడని పనులు ఉన్నాయట. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. పంచాంగం ప్రకారం వైశాఖ మాసం అమావాస్య రోజున శనీశ్వరుడు జన్మించాడట. అందుకే ఈ రోజును శని జయంతిగా జరుపుకుంటారు. ఇక ఈ ఏడాది వైశాఖ మాసంలోని అమావాస్య తిథి మే 26న మధ్యాహ్నం 12 గంటల 11 నిమిషాలకు ప్రారంభమై మే 27న రాత్రి 8 గంటల 31 నిమిషాలకు ముగుస్తుంది. దీంతో 27ను శని జయంతిగా జరుపుకుంటారు. శనీశ్వరుడు న్యాయాధిపతి. ఆయనకు అన్యాయం అంటే అస్సలు ఇష్టం ఉండదట. అందుకే శని జయంతి రోజున పొరపాటును కూడా ఎవరిని అవమానించవద్దని చెబుతారు. అలాగే ఈ రోజున సాత్విక ఆహారం తీసుకోవాలని, మాంసం, మద్యం వంటి వాటికి దూరంగా ఉండాలని, కొన్ని నమ్మకాల ప్రకారం జుట్టు, గోర్లు కత్తిరించవద్దు. అలాగే చెడిపోయిన లేదా ఉపయోగించిన నూనెను ఎప్పుడు దానం చేయవద్దు. ఎల్లప్పుడూ స్వచ్ఛమైన, శుభ్రమైన నూనెను దానం చేయాలి. అదేవిధంగా శని జయంతి రోజున కోపం, అసూయ లేదా ఏ విధమైన ప్రతికూల ఆలోచనకైనా దూరంగా ఉండాలి. శని జయంతి రోజున శనిదేవుని పూజించడంతో పాటు ఉపవాసం ఉండడం ద్వారా ఆయన ఆశీస్సులు లభిస్తాయని హిందువుల విశ్వాసం. ఆయనను పూజించడం వలన వ్యక్తి తన కర్మలను అనుసరించి న్యాయాన్ని పొందుతాడట. ఈ క్రమంలోనే మంచి పనులు చేసేవారికి శుభ ఫలితాలు, చెడు పనులు చేసేవారికి శిక్షలు లభిస్తాయని చెబుతారు. అదేవిధంగా జీవితంలో పురోగతి, శ్రేయస్సు లభిస్తుంది.